హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. తమ్ముడి ఇలాకాలో అన్నయ్యకు పెత్తనం. తమ్నైల్ చూశారు కదా. తమ్ముడి ఇలాకాలో అన్నయ్యకు పెత్తనం. అసలు ఆ తమ్ముడు ఎవరు, ఆ అన్నయ్య ఎవరు అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. 5 శాఖలు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు, మెయిన్గా నేషనల్ పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీలకమైపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి కొంత పర్యటనకు వెళ్ళడం అనేది కొంత ఇబ్బందికి గురవడం అయితే జరుగుతుంది. అంటే ఆయనకి టైం షెడ్యూల్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం లేదు. దాని మూలంగా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఆయన బాధ్యతలు, కొన్ని కీలకమైన పదవులకి బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచి కూడా ఆ ఏరియా ఇన్ఛార్జ్ కింద మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అయితే నియమించడం జరిగింది. అంటే ఎన్నికల ఇప్పుడు వరకు కూడా దాదాపుగా 9 నెలలు అయితే అయింది. ఈ 9 నెలల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అయితే పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. పార్టీకి సంబంధించిన వ్యవహారాలే కానీ, ప్రభుత్వంలో పిఠాపురంలో జరిగే కార్యక్రమాలకే కానీ, వ్యవహారాలకే కానీ ఈయన ముందుంటూ కూడా ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళడం, లోకల్గా ఉండే స్థానికులు కానీ, ప్రజలు కానీ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని కలిసినట్లయితే ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికో, లేదా పార్టీ దృష్టికో, లేదంటే ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్లే విధంగా ఆయన అయితే వ్యవహరించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలోకి నాగబాబు గారికి, అంటే కొనిదెల నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైన మెయిన్గా ఎమ్మెల్సీ నాగబాబు గారికి అయితే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద నియమిస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన అనేది ఇంకా పార్టీ తరపున అయితే వెలువడలేదు. కానీ సోషల్ మీడియా అంతా కూడా, మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా నాగబాబు గారికి అయితే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా కీలకమైన కొన్ని బలమైన కారణాలు అయితే ఉండడం అయితే జరిగింది. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని చెప్పి ఏదైతే నెగిటివ్ వార్త ఒకటి స్ప్రెడ్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసే విధంగా, రెండోది మెయిన్గా చూసుకుంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద ఉంటూ కూడా ఇటు పక్క నియోజకవర్గమైన అనపర్తి నియోజకవర్గానికి కూడా మర్రెడ్డి శ్రీనివాస్ గారే ఆ ఏరియా ఇన్ఛార్జ్ కింద ఉండడం జరిగింది. అంటే 2 నియోజకవర్గాలు కూడా మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు అనేవి జరగడం అయితే జరుగుతుంది. అయితే ఆయనకి కొంత బరువు బాధ్యతలు తగ్గించే విధంగా, మెయిన్గా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ అందుబాటులో ఉండే విధంగా, పిఠాపురంలో అన్ని కార్యక్రమాలు బాగా జరిగే విధంగా, మెయిన్గా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు, ఎన్నికల్లో చాలా హామీలు అయితే ఇచ్చారు. మెయిన్గా పిఠాపురంలో కొన్ని కీలకమైన డెవలప్మెంట్లు జరగాలి, అవన్నీ కూడా చేసే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం ప్రజలకి హామీ ఇచ్చారు. అవన్నీ కూడా చేసే విధంగా నాగబాబు గారిని దగ్గరుండి కూడా అవన్నీ కూడా చూసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ 2 బలమైన కారణాల వల్ల నాగబాబు గారిని అయితే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద నియమిస్తున్నట్లు మనకైతే కొంత కీలకంగా తెలుస్తుంది. ఒకటి ప్రత్యేకించి కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఖచ్చితంగా తన మనిషి అయినా, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నయ్య అయిన కొనిదెల నాగబాబు గారు అక్కడ ఉంటే చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పి అక్కడ నాగబాబు గారిని ఇన్ఛార్జ్ కింద నియమించడం. రెండోది మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అయితే ఇప్పటికే కూడా పిఠాపురం నియోజకవర్గం, ఇటువైపు అనపర్తి నియోజకవర్గం కూడా, ఈ 2 నియోజకవర్గాలకి కూడా ఆయనే ఇన్ఛార్జ్ కింద ఉండడం, ఆయనకి కొంత పని భారం అనేది కొంత ఎక్కువ అవ్వడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఆయన్ని అనపర్తి నియోజకవర్గానికి పర్మనెంట్గా ఉంచుతూ ఇటు పిఠాపురం నియోజకవర్గానికి నాగబాబు గారికి బాధ్యతలు అప్పగించినట్లయితే కొంత సమంజసంగా ఉంటుందని చెప్పి జనసేన పార్టీ అధినాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ తమ్ముడి ఇలాకాలో అయితే మాత్రం అన్నయ్యకి పెత్తనం ఎత్తన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఆ పదవి బాధ్యతలు అనేవి ఎప్పుడు చేపడతారు, ఎప్పుడు అధికారికంగా పార్టీ తరఫున నాగబాబు గారికి పిఠాపురం ఇన్ఛార్జ్ కింద నియమిస్తున్నట్టు ఒక లెటర్ అనేది రిలీజ్ చేస్తారని మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ ఇప్పటికే కూడా నాగబాబు గారు అయితే ఎమ్మెల్సీ అయిపోయారు. ఇంకొద్ది రోజుల్లోనే మంత్రివర్గంలో కూడా ఆయన అడుగుపెట్టే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. దానికి సంబంధించి 4 నెలల కిందటే ఒక అధికారికంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నాగబాబు గారు మంత్రివర్గంలో అడుగుపెట్టిన తర్వాత ఏ శాఖలు తీసుకుంటారనేది మనం అయితే చూడాలి. ఇటు మంత్రివర్గంలోనూ ఆల్రెడీ ఎమ్మెల్సీ రావడం జరిగింది, ఇటు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద కీలకమైన బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది పిఠాపురంలో ఒక అడ్డా కింద మారే విధంగా, అభివృద్ధి పనులన్నీ కూడా దూసుకుపోయే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి.